ఊబకాయం అనేది, ఒబెసిటీ అనేది కూడా స్పైన్ సమస్యలకి కారణం కావచ్చా? అంటే ఇప్పుడంతా జంక్ ఫుడ్ తింటున్నారు, బయట ఎక్కువ తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ తినడంతో పాటు తాగుతున్నారు. సో ఇవన్నీ కూడా స్పైన్ సమస్యలకి కారణం కావచ్చా? ఒబెసిటీ వల్ల డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ అందరికీ తెలిసిందండి. ఒబెసిటీ వల్ల మన స్పైన్ సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు ఒబెసిటీ అంటే ఊబకాయం వల్ల ఎక్సెస్ వెయిట్ అంతా ఎక్కడికి ట్రాన్స్మిట్ అవుతుంది? ఇప్పుడు ఒక పర్సన్ మనం నిల్చుంటే మన హెడ్ నుంచి హిప్ జాయింట్ వరకు వెయిట్ ట్రాన్స్మిషన్ అనేది మన స్పైన్ నుంచే వస్తుంది. ఎక్సెస్ వెయిట్ గెయిన్ అంతా ఎంత అయితే వెయిట్ గెయిన్ అయ్యారో ఆ వెయిట్ అంతా స్పైన్ మీద పడుతుంది. సో అంత ఎక్సెస్ వెయిట్ స్పైన్ మీద పడినప్పుడు అర్లీ డీజనరేషన్ అనేది ఉంటుంది. ఆ డిస్క్లు అరిగిపోవడం కానీ, లేదా ఈ బోన్స్ ముందుకు జరగడం, అంటే ఇందాక చెప్పినట్టు స్పాండిలోలిస్థెసిస్ అంటారు కదా, ఆ లిస్థెసిస్ ప్రాబ్లమ్స్ రావచ్చు, డిస్క్ బల్జెస్ రావచ్చు. వీళ్ళలో ఈ ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ చూస్తున్నాం. ఒబెసిటీకి కారణాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఒబెసిటీ వల్ల స్పైన్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ చాలా అధికం. దాన్ని ఎలా అధిగమించాలంటే, ఒకటి మీ వెయిట్ కంట్రోల్లో పెట్టాలి, ప్రాపర్ డైట్ తీసుకోవాలి. అండ్ మీరు అన్నట్టు జంక్ ఫుడ్ అండ్ ఫుడ్ తినేటప్పుడే సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ కూల్ డ్రింక్స్ ఏదైనా అవి తగ్గించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మనం రెగ్యులర్గా మీరు ఫిట్గా ఉండడానికి ఏదైనా వ్యాయామం, ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీరు ఫిట్గా ఉంటే సరిపోద్ది.